తెలంగాణ వైపు అయితే చిన్న చూపే చూపించింది. ఈరోజు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మోడీనే ఉండాలి, భాజపానే రావాలని కోరుకున్న విధంగా 4 నుంచి 8 స్థానాలు ఇస్తున్నారు. కాబట్టి దాని యొక్క కృతజ్ఞతగా విభజన హామీలైనటువంటి ఏదైతే మండలాలు ఆంధ్రలో కలిపినటువంటి మండలాలే కావచ్చు, ప్రతిదీ దృష్టిలో పెట్టుకొని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అనంటే తెలంగాణకు ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంది. అందులో భాగంగా ఒక కొత్తగా దీన్ని మన ఉమ్మడి రాజధాని చేస్తారు, లేకపోతే ఈ రాజధాని తీసేస్తున్నారు, మన స్టేట్ సెకండ్ క్యాపిటల్ అవుతుంది, యూనియన్ టెరిటరీ అవుతుంది అని ఒక ఏదో తెలియనటువంటి అభద్రతా భావంలో తెలంగాణ సమాజం ఉన్నది. ఇంకొక ముఖ్య విషయం ఏంది అనంటే తెలంగాణ ప్రజలు రేపు బీజేపీ వస్తే తెలంగాణ అనే పదానికే తెలంగాణనే ఇష్టపడలేదు అనే ఒక అపవాద ముద్ర కూడా బీజేపీ మీద ఉన్నది. కాబట్టి అయినప్పటికీ ఇన్ని కాన్సిక్వెన్సెస్ ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజలు ఆదరించారు బీజేపీ పార్టీని. మంచిగా 4 ఉన్నటువంటి దగ్గర 8 ఇచ్చారు. కాబట్టి ఇక్కడున్నటువంటి ఏదైతే ఎంపీలుగా పోతున్నటువంటి వాళ్ళు కూడా 8 మంది కావచ్చు, 9 మంది కావచ్చు, వీళ్ళు పార్లమెంటులో వాళ్ళ యొక్క హాజరు శాతం కావచ్చు, ఇక్కడ తెలంగాణ సమాజం యొక్క ఆకాంక్షలు కావచ్చు, ఇక్కడికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలని ఖచ్చితంగా పార్లమెంట్లో లేవనెత్తి వాటిని సాధించే దిశగా ఉంటే తప్ప భవిష్యత్తు ఉండదు. ఎందుకు అనంటే తెలంగాణ ప్రజలు ఒక రకంగా మంచి చేస్తే చాలా బాగుంటారు, కొంచెం చెడు జరిగినా విపరీతమైనటువంటి రెవల్యూషన్ ఉన్నటువంటి ప్రాంతం. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే బీజేపీ నిలదొక్కుకోగలుగుతుంది. ఒకానొక సందర్భంలో మనం బండి సంజయ్ లాంటి వాళ్ళు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు బీఆర్ఎస్కి బీజేపీ ఆల్టర్నేట్ అనుకున్నటువంటి సందర్భం నుండి మనం కాంగ్రెస్ని ఆల్టర్నేట్గా ప్రజలు మార్చుకున్నారు. కాబట్టి రేపు బీజేపీకి ఏమాత్రం కన్సర్న్ ఉన్నా తెలంగాణ మీద ఏదైతే విస్మరించినటువంటి హామీలని ఖచ్చితంగా తెలంగాణకు తేవాల్సినటువంటి ఆవశ్యకత బీజేపీ పార్టీకి ఉంది. ముఖ్యంగా నాకు బీజేపీ ఏమనిపిస్తూ ఉంది అంటే నార్త్లో తన యొక్క ప్రాబల్యం తగ్గింది కాబట్టి సౌత్ మీద ఎక్కువ ఫోకస్ చేసింది. అయితే ఇంతకుముందు కూడా వాళ్ళు బీజేపీ అంటే ఒక నార్త్ పార్టీ లాగా ఉండేనండి గత 10 సంవత్సరాలలో. ఇప్పుడు సౌత్ మీద ఫోకస్ చేసి అదే కృతజ్ఞతతో ప్రజలు ఉన్నారు. కానీ మరి సీట్లు దండుకున్న తర్వాత సౌత్ మీద ఫోకస్ చేస్తుందా, సేమ్ ఇంతకుముందు లాగానే నార్త్లో ఉన్నటువంటి పార్టీలకే కావచ్చు, నార్త్లో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టుకే కావచ్చు, వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తుందా? మనకు మంత్రి పదవుల కేంద్ర మంత్రి పదవుల విషయాలలో కూడా సౌత్ ఇండియాకు అన్యాయమే జరిగిందని నేను అనుకుంటాను. ఇప్పుడు మాత్రం సౌత్ ఇండియా మీద ఒక దృష్టి పెడితే బీజేపీ బాగుంటుందని నా యొక్క సూచన. ఓకే, అయితే మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడబోతుంది. 2 తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఎలాంటి సంబంధాలు అవసరం, అదేవిధంగా ఈ విభజన సమస్యలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏ విధంగా ఉంటే బాగుంటుంది క్లుప్తంగా చెప్పండి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేది ఖచ్చితంగా ఒక వాళ్ళు ఇష్టాపూర్వకంగా చేసుకున్నటువంటి విభజనే, అది బలవంతంగా చేసినటువంటి విభజన ఇంకోటో కాదు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన అక్కడ టీడీపీ రాబోతూ ఉన్నది, అందులో బీజేపీ భాగస్వామ్యమే. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది. కేంద్రంలో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ శత్రువు అన్న దృష్టితోని ఇక్కడ తెలంగాణని విస్మరించిన తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు బీజేపీ. కాబట్టి 2 కొత్త రాష్ట్రాలే కాబట్టి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి సమస్యలు ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయి. రాజధాని సమస్య కావచ్చు, పోలవరం సమస్య కావచ్చు, పాపం వాళ్ళకు ఇండస్ట్రీస్ లేవు. వీటన్నిటిని అంటే సమదృష్టితో చూసి వాళ్ళకు సమన్యాయం చేయాల్సిందిగా 2 రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉండాల్సిందే, సయోధ్య కుదాల్సినటువంటి బాధ్యత ఉంది. ఏదైతే ఈ ట్రిబ్యునల్స్ కు సంబంధించినటువంటి అంశాలలో కూడా నువ్వా నేనా అని పోకుండా వాళ్ళిద్దరి మధ్యన ఒక పెద్దన్న పాత్ర పోషించి ఏ చిన్న తగు వచ్చినా ఇద్దరిని సమంగా చూడాల్సినటువంటి అవసరం అయితే బీజేపీకి ఉన్నది.